నీకు నచ్చిన వాళ్ళ కోసం నచ్చని విషయం ఏదో చేస్తున్నట్టున్నావు. నాకు కావలసిన వాళ్ల కోసం కొన్ని అడగడానికి, కొన్ని చెప్పడానికి వచ్చాను. ఓ, నీ ఓటమి నువ్వే ఒప్పుకొని ఈ ఆస్తితో రాజీకొచ్చావా? రాజీ అని మీరనుకుంటున్నారు, ముగింపని నేననుకుంటున్నాను. నా చెల్లి జీవితం గురించి ఏమనుకుంటున్నారు? నేనొక్కసారి వాసన చూసిన పువ్వుని మళ్ళీ చూడను. నేను మీ గురించి అడగలేదు, దాని పెళ్లి త్వరగా చెయ్యాలంటున్నాను. అన్ని పూలు గుడిదాకా చేరు, కొన్ని పక్కలోనే వాడిపోతాయి. తప్పండి. తప్పదండి. అప్పుడు ఈ రిలేషన్ గురించి నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి ఏం చెప్పమంటారు? ఏమన్నా? ఇప్పుడు నా కడుపులో ఉన్నాడే నీ బిడ్డ, వాడు ఈ రిలేషన్ గురించో నా గురించో అడిగితే నేనేం చెప్పాలి? మీ నాన్న వాసన చూసి పారేసిన పువ్వుల్లో నేను ఒకదాన్ననా? సరేనే, చెప్పండి. ఈ వంశానికి ఒక వారసుని ఇచ్చేంత వరకన్నా ఈ రాక్షసుని భరించను. నేను బాబా ఒకటవుతాం. కడుపు మంటతో నువ్వు కడుపు తెచ్చుకుని అది నా కళ్ళ ముందు ఏడవాలి వదులుతాననుకున్నావా? శాలిని, నా పుట్టినరోజుకి నేను మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చావు. మన ఇద్దరి మధ్య ఉన్న ప్రేమకి సాక్ష్యం ఈరోజు. మన మధ్యకెవరూ రారు, మన ఇద్దరిని ఇంకెవరూ విడదీయలేరు. ఐ లవ్ యూ. అవును శాలిని, నన్ను నమ్ము, ట్రస్ట్ మీ. అనాథని నువ్వు కూడా నన్ను క్షమించకపోతే ఒక మనిషిగా కాదు, మృగంగా మారిపోతావు. నమ్ము శాలిని. నేను నిన్ను నమ్మలేను. హ్యాపీ బర్త్డే రవివర్మ. శాలిని, శాలిని, ఆ క్షణమే నేను చనిపోదామనుకున్నాను, కానీ నా కడుపులో పెరుగుతున్న మన బిడ్డ అలా చేయనివ్వలేదు. ఇప్పుడు తను చూపిస్తున్న ప్రేమే నన్నింకా బ్రతికేలా చేస్తోంది. నిన్ను చంపే ముందు ఒక్క క్షణం నిన్ను చంపకూడదనే అనుకున్నాను. నా బిడ్డను తండ్రి లేకుండా చెయ్యకూడదని ఆలోచించాను. కానీ బిడ్డలాంటి మరదలితో నీచంగా ప్రవర్తించిన ఆ రవివర్మని నమ్మలేకపోయాను. అందుకే నా చేతులతో చంపేశాను, కసితీరా చంపేశాను. కానీ నువ్వే గెలిచావు. నిన్ను చంపగలిగానేమో కానీ నీలోని పగని, రాక్షసత్వాన్ని చంపలేకపోయాను. ఆ పగతోనే మళ్ళీ పుట్టి ఎక్కడో పెరిగి తిరిగి 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 మళ్ళీ మా మధ్యలోకి వచ్చి నిలబడ్డావు. నా కూతురి ముందు నన్ను దోషిగా నిలబెట్టేందుకే మళ్ళీ పుట్టొచ్చావు. కానీ తన తండ్రిని చంపిన దోషిగా నేను నా కూతురు ముందు నిలబడలేను. నువ్వు నా కోసమే వచ్చాననుకుంటున్నావు, నన్ను చంపడానికే మళ్ళీ పుట్టాననుకుంటున్నావు. కానీ నువ్వొచ్చింది నువ్వు కోల్పోయిన నీ బిడ్డ కోసం, తండ్రిగా నువ్వు అనుభవించాల్సిన నీ సంతోషం కోసం. అది ఇన్నాళ్లుగా నువ్వు అనుభవించినా నన్ను చూడగానే నీలోని పగ నిన్ను రాక్షసుణ్ణి చేసింది. అర్థం కాలేదా? నన్ను చంపుదామనొచ్చి నువ్వు ముందు సంయుక్తని ఎందుకు కలిసావు? మిగతా ఆడపిల్లలతో తేడాగా ప్రవర్తించే నువ్వు నీ కూతుర్ని మాత్రం ఎందుకు జాగ్రత్తగా చూసుకున్నావు? మరైతే నేను కూడా నీకోసం ఎదురు చూస్తుంటాను. అది అవునా? అయితే నేను నీ మనసులో ఉన్నట్లే. ఏయ్, నేను ప్రేమ అన్నాను కానీ కోరిక అనలేదుగా. ఒక తండ్రిలా నువ్వు నన్ను కేర్ చేస్తున్నావు, ఒక అన్నలా నువ్వు నన్ను సపోర్ట్ చేస్తున్నావు. అందుకే నువ్వంటే నాకు ప్రాణం. ఐ లవ్ యూ. నీ కూతురుతో నువ్వు సంతోషంగా ఉండాలనుకోవడం న్యాయమే, కానీ నన్ను చంపాలన్న నీ ప్రతీకారమే న్యాయం కాదు. నేనిప్పుడు నిన్ను మళ్ళీ చంపినా నువ్వు మళ్ళీ పుట్టుకొస్తావు. అందుకే నువ్వు అడుగుతున్న న్యాయమైన ప్రతీకారం కోసం నీలో ఉన్న పగని చంపుతాను. వద్దు వద్దు శాలిని, వద్దు. నువ్వే గెలిచావు. ఆ జన్మలో నన్ను సమాధి చేసినా ఈ జన్మలో నన్ను మనుషుని చేసావు. నువ్వే గెలిచావు. వద్దు శాలిని. కానీ నేను ఓడిపోయింది నీ ముందు కాదు, నా కూతురు ముందు. అమ్మంటే నిజం, నాన్నంటే నమ్మకం. తన తండ్రిని చంపింది నేనేనన్న నిజం తెలిస్తే సంయుక్కి నమ్మకం పోతుంది.
నమ్మకం పోగొట్టుకోవడం కంటే ప్రాణం పోగొట్టుకోవడం మేలు. ప్రతి అమ్మాయికి నాన్నే హీరో, నాన్నే బెస్ట్ ఫ్రెండ్. అప్పుడేమీ కాలేకపోయినా ఇప్పుడు సమయంకన్నీ నువ్వే అయ్యావు. ఈ విషయంలో మాత్రం నువ్వే గెలిచావు. శాలిని ఇదంతా నేను చెప్తున్నది రవివర్మ కాదు, నీలో ఇంకా బతికున్న చిత్రకి. వద్దు శాలిని, పాప జాగ్రత్త. వద్దు. హాయ్. చిత్ర, ఇది బాధపడాల్సిన టైం కాదు, ఆనందపడాల్సిన టైం. ఏం సాధించానని ఆనందపడాలి సార్? జన్మ జన్మల బంధం అంటారు. ఆ బంధం ఎలా ఉంటుందో ఎవరికీ కనపడదు. ఆ దారాన్ని, బంధాన్ని సాధించావు. యు ఆర్ అ బ్రిడ్జ్ బిట్వీన్ టూ బర్డ్స్. యు ఆర్ అ లివింగ్ లెజెండ్, వండర్, మిరాకిల్, వాట్ నాట్. నువ్వు అను, రవివర్మని ప్రపంచానికి పరిచయం చేద్దాం. ఒక్కో ఎపిసోడ్కి కొన్ని కోట్లు సంపాదిద్దాం. రవివర్మ చనిపోయాడు. ఆ మాటే బతుకున్న రవివర్మగా చెప్పమంటున్నాను. ఎంత కావాలి? నాకు 20% చాలు. నేను అడుగుతుంది షేర్ కాదు, ఇప్పటిదాకా మీరు నాకు ఇచ్చిన ట్రీట్మెంట్కి ఫీజు. చిత్ర అవసరం ప్రపంచానికన్నా సంయుక్తకే ఎక్కువ ఉంది. వెళ్ళండి. ఆసేనా శ్వాసగా మార్చి పాసం నీవేనని, నా మనసును ఖైదు చేసి బంధం అది నీదని, మన ప్రేమకు సాక్ష్యమని, సాక్ష్యమని. నీ వదిలిన జ్ఞాపకాలు నా పాలిట దీపాలుగా, మిగిలిన ఈ ఆనవాలు నా మదిలో బదిలమే కదా. సమయం ఏంటిది రాజేష్, ఉంగరాలు అమ్ముకుంటున్నావా? అంటే నీ జోడియాక్ సైన్ ఏంటో నాకు తెలీదు. నీకు జోడి కావాలంటే ఏ రింగ్ తేవాలో తెలియక ఏం కావాలి చెప్పు. విల్ యూ మ్యారీ మీ? ఓకే. ఏం సమయం? ఓకే. ఓకేనా? మనిద్దరి మధ్య ఉన్న ప్రేమకి సాక్ష్యం ఈరోజు. మనిద్దరిని ఇంకెవరు విడదీయలేరు.